హలో ఎవ్రీవన్, నేను మీ మనూనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అయితే అనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు నేను బాబా నా జీవితంలో చేసిన మిరాకిల్స్ అండ్ అనుభవాలను అయితే నేను మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. ఎందుకు వీడియో చివరి వరకు చూడమంటున్నాను అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే మనం గంటలు గంటలు ఫోన్ చూస్తాం, ఒక 5 మినిట్స్ వీడియో చూసినంత మాత్రాన మనకి ఏం కాదండి. అందులో మనం డివోషనల్గా ఎవరైనా వీడియోస్ చేశారంటే ఖచ్చితంగా నేనైతే కనెక్ట్ అవుతానండి. మరి అందరూ కనెక్ట్ అవుతారో లేదైతే నాకు తెలీదు. గురువారం కాబట్టి ఖచ్చితంగా బాబా గారికి నేను అభిషేకం అనేది చేసుకుంటానండి. ఫస్ట్ నీళ్ళ అభిషేకం చేసుకుంటాను, తర్వాత పాలాభిషేకం చేసుకుంటాను నాకున్న కన్వీనియంట్లో. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం దొరకవండి. ఇంటి దగ్గర అనుకోండి నేను చెరుకు రసం, పాలు, పెరుగు అన్నిటితో నేను చేయిస్తాను. బట్ ఇక్కడ మనకి కుదరదు కాబట్టి నేను అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా కాబట్టి నేను ఇలా చేసుకుంటానన్నమాట. ఎందుకంటే బాబా గారికి భక్తే ముఖ్యమండి, అంతేగాని ఆర్భాటాలు అయితే ముఖ్యం కాదండి. వీడియో చివరి వరకు చూడండి అని అన్నాను. దేనికి అంటే అది మీకు వివరిద్దామనే నేను చూడమన్నానండి. ఇంకొకటి విగ్రహాన్ని కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి. ఇక్కడైతే దొరకవు అనమాట ఇటువంటివి. బట్ దొరుకుతాయి లేదో నాకు తెలియదండి. ఎందుకంటే బాబాగారు నేను పారాయణ అయితే చేస్తానండి, ఆయనది బుక్కు. అందులో ఏంటంటే బాబాగారు చెప్పారనమాట, నేను సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే నేను కాపాడుతాను, మీతో ఉంటానని. చూసారా బాబాగారు ఎంత అందంగా ఉన్నారో. ఇంకా బాబాగారికి అయితే స్నానం చేపించి ఇలా బొట్టు అనేది పెట్టుకుంటానండి. తర్వాత శాలువా కూడా వేసుకుంటానండి. ఈ శాలువాలు కూడా నేను ఇంటి దగ్గర నుంచి ఒక 2 తెచ్చుకున్నానండి. మిగతా ఇక్కడ ఖాళీగానే ఉంటున్నాను కదా ఇంట్లో. సో నేను నాకు వచ్చినట్టుగా క్లాతులు ఉంటే అవి నేను కుట్టుకున్నానమాట. చాలా బాగా అనిపిస్తుందండి. నిజంగా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా బాబా నాతో ఉండి నిజంగా నాతో ఇలా చేయిస్తున్నారు, ఆయనకి ఇంత సేవ చేస్తున్నా నిజంగా నాకు ఎంత అదృష్టమో అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా అనుకుంటే జరగదండి. అది భగవంతుడు మనకి ప్రసాదిస్తేనే జరుగుతుంది. అదైతే నేను 100% నమ్ముతానండి నా విషయంలో అయితే. అండ్ బాబాగారికి అయితే చిన్న మాల వేస్తున్నాను. ఇంకొకటి శనగలండి. నేను ప్రతి గురువారం కూడా ఖచ్చితంగా శనగల మాల అనేది వేస్తానమాట. బాబాగారికి చిన్న కిరీటం అండి, అది మీరు కూడా వేయండి. శనగల మాల అనేది చూసారా ఎంత బాగా రెడీ అయ్యారో బాబాగారు. 27 శనగలు నానబెట్టుకొని ముందు రోజు నైట్ మంచిగా 27 శనగలు కుట్టుకొని మాల వేయండి, చాలా మంచిదన్నమాట. అండ్ ధూపం అయితే వేసానండి. నెక్స్ట్ నైవేద్యానికి అయితే నేను శనగలు ఉడకబెట్టి తాలింపు పెట్టాను అనమాట. ఇప్పుడైతే దీపం వెలిగించుకుందామండి. నిజంగా ప్రతి వారం కూడా ఇలా చేసుకుంటే మనిషికి బాగా అనిపిస్తుందండి. మీరు కూడా ఎవరైనా చేసుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ పూజ ఎలా వచ్చింది అనేది నేను ఖచ్చితంగా చూస్తానండి. అండ్ దీపానికి కూడా నేను పువ్వులు అక్షింతలు పెట్టుకొని తర్వాత సాయిబాబా వారికి అయితే నేను అష్టోత్తరం అయితే చదువుకుంటానండి. సాయి అష్టోత్తరం ఏదైనా పువ్వులు కానీ కుంకుమ కానీ తీసుకొని అష్టోత్తరాలన్నీ చదివిన తర్వాత బాబా గారికి దండం పెట్టుకొని వేస్తానన్నమాట. తర్వాత యాజ్ యూజువల్గా హారతి అయితే ఇస్తానండి. ఇక్కడ గంట అయితే ఎలౌడ్ ఉండదండి, ఎందుకంటే గల్ఫ్ కదా, ఇక్కడ గంట సౌండ్ అది చేయకూడదని చెప్పి మామూలుగా హారతి ఇస్తానన్నమాట. మరి అది ఇవ్వచ్చో లేదో నాకు తెలియదండి, బట్ నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అది అలవాటు అయిపోయింది. అండ్ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాత నేను మీకు చెప్పాను కదండి, నేను మీకు ఒక నా లైఫ్లో జరిగిన మిరాకిల్ చెప్తానని. అది ఏం కాదండి, ఈ పుస్తకం అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటి మీ పుస్తకం గురించి ఇంత చెప్తుందని. సాయిబాబాని నమ్మే వాళ్ళకి ఎవరికైనా మ్యాక్సిమం నాకు తెలిసి అర్థమవుతుందండి. శ్రీ సాయి లీలామృతం అంటే బాబాగారి జీవిత చరిత్ర అనమాట ఇది. బాబాగారు ఎంతోమందికి ఏమేమి లీలలు చేశారు, ఏమేమి అనుభవాలు ఇచ్చారు అనేది ఈ యొక్క పుస్తకంలో కూడా మనం పూర్తిగా చదివి నిజంగా ఈ యొక్క పుస్తకంతో మనం డెడికేట్ అయిపోవచ్చండి బాబాగారికి, నేనైతే చెప్తాను. ఎందుకంటే నా విషయంలో జరిగిందండి. ఈ బుక్కి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అంతకన్నా ముందు కూడా నాకు ఒక మిరాకిల్ జరిగిందండి. ఏంటంటే అది 10th క్లాస్లో జరిగిందనమాట. 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో నాకన్నా ముందు ఇయర్ వాళ్ళకి బోర్డు ఎక్కారనమాట, మంచి మార్క్స్ వచ్చి. వాళ్ళది నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తే పర్మనెంట్గా పెడతాము అని అంటే కనుక నెక్స్ట్ ఇయర్ బ్యాచ్లో నేనే అనమాట. నేను బాబాగారికి దండం పెట్టుకున్నా అండి మామూలుగా, ఎలా ఉంటుంది వస్తుందా రాదని. బట్ అనుకున్నట్టుగా దండం పెట్టుకోగానే నాకు అంత మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ రీచ్ అయ్యాను. అండ్ నా ఫోటో కూడా ఫ్లెక్స్లో పడింది. చాలా హ్యాపీ అనిపించిందండి. తర్వాత నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ఒకళ్ళు ఈ బుక్ ఇచ్చారనమాట. చాలా పాత బుక్ అండి అప్పటికి కూడా. ఇందులో ఏంటంటే మనకి 29 అధ్యాయాలు ఉంటాయండి. ఫస్ట్ 1 నుంచి 29 అధ్యాయాలు ఉంటాయి. మామూలుగా పద్ధతి ఏంటంటే ఒక వారం లోపల మనం ఈ బుక్ అనేది పూర్తి చేయాలి. సాధారణంగా అలా ఎంతోమందికి కుదరదు కాబట్టి నేను అలా చాలాసార్లు చేశానండి టీనేజ్లో ఉన్నప్పుడు, మ్యారేజ్ అవ్వకముందు. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా చేస్తున్నానండి. నాకు తగ్గినట్టుగా నేను చేస్తున్నాను. ఇంకోటి, ఈ బుక్ చదివితే చాలా నియమాలు ఉంటాయా ఏంటి, ఎలా చదవాలని చెప్పేసి ఎవరికైనా డౌట్ రావచ్చండి. అందుకే నేను ఈ బుక్ ఎలా చేయాలి పారాయణ ఏంటనేది లైవ్ అయితే చేస్తున్నానండి. ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో నేను 29 రోజులు క్రమం తప్పకుండా ఖచ్చితంగా లైవ్ అనేది చేస్తానండి. ఈ బుక్కు ఏంటంటే ఎవరికి వాళ్ళు చదవడమే కాదండి, ఎవరైనా చదివిన వాళ్ళు విన్నా సరే అంతే పుణ్యం వస్తుందండి.
చెప్తున్నానండి. నా మాట విని నిజంగా ఎవరో ఒకరు సంకల్పం పెట్టుకొని నేను చెప్పినట్టుగా విని మంచిగా ప్రతిరోజు కూడా నా లైవ్లో పాల్గొనండి. మీకు నిజంగా 100% రిజల్ట్ రాకపోతే నిజంగా నన్ను అడగండి. అంటే నేను ఏంటి ఇలా చెప్తుందని కాదండి, అంటే ఏదైనా జరిగితేనే మనం దేవుణ్ణి నమ్మాలని అయితే కాదండి. సో నా లైఫ్లో జరిగింది కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. ఇంకొకటి, ఈ బుక్ మనం ఏంటంటే ఏదో టీవీ చూస్తూ లేదంటే ఏదో సెల్ ఫోన్స్ చూస్తూ చదివేలాంటి బుక్ అయితే కాదండి. చాలా అంటే చాలా అద్భుతమైన బుక్ అనమాట, శ్రీ సాయి లీలామృతం. యాక్చువల్లీ ఇది నేను కొనుక్కోవాలంటే కొత్త బుక్ కూడా కొనుక్కోవచ్చండి, కానీ నాకు బాబాగారు ఎందుకు ఈ బుక్ ఇప్పించారో నాకు తెలీదు. సో అందుకని నేను ఇంచుమించుగా ఇది నేను 12 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి నేను 13 ఇయర్స్ నుంచి నేను అలా క్యారీ చేస్తున్నాను అనమాట నాతోని. నేను ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకెళ్తానండి, నాతో పాటే తీసుకెళ్తాను. ఇంకొకటి, నేను ఇప్పుడు షిరిడీకి ఒక 4-5 టైమ్స్ వెళ్ళానండి. షిరిడి వెళ్ళినప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఈ బుక్ అనేది తీసుకుని వెళ్తాను. షిరిడి చూసారా? ఇవి ఎవరికైనా ఐడియా ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షిరిడి టోకెన్స్ అనమాట, ఫస్ట్లో ఇచ్చేవారండి, బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ అయితే లేదనమాట. అండ్ ఇందులో చాలామంది రాసుకున్నారండి, ఇది స్టార్టింగ్ అధ్యాయం అని చెప్పి అలా రాసుకొని చేశారండి, బట్ అందులో వాళ్ళకి నెరవేరిందో లేదో నాకు తెలియదు. అది కూడా నియమం ఉంటుందన్నమాట, ఏంటంటే అలా రాసుకొని చదివేది. సో ఇదండి ఈరోజు నా వీడియో అయితే, మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్ లైవ్లో